సాయి ప్రేమ స్టూడెంటే అండి. తనకు కాలేజ్కి రెగ్యులర్గా వస్తుంది, క్లాసెస్ బాగా అటెండ్ చేస్తుంది. ఏ క్వశ్చన్ అడిగినా కూడా స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పే అమ్మాయి. ఇలా జరగడం ఎర్లీ మార్నింగ్ మేము న్యూస్ వినేసరికి చాలా బాధాకరంగా అనిపించింది. వాళ్ళు ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సిస్టర్స్. ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అండి ఈరోజు కాలేజ్లో. ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్నల్స్ కానీ తన ఇంటి నుంచి బయలుదేరింది 5 o'clockకి తండూరు బస్లో. అనుకోకుండా ఇలా జరగడం ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నేను మ్యాథ్స్ లెక్చరర్ని. వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా యాక్టివ్గా ఉంటుండే. ఇవాళ నుంచి ఇంటర్నల్స్ సరిగ్గా రాశారంటారా విద్యార్థులు? ఎందుకంటే మొత్తం ఎవరిని చూసినా కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తాం. కాలేజ్ ఒక్కరు కాదండి, ముగ్గురు స్టూడెంట్స్ కాలేజ్ మొత్తంలో. ఒకరు బీకామ్ స్టూడెంట్, ఒక ఆమె ఎంపీసీఏఎస్ బీఎస్సీ స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు. సో కాలేజ్ మొత్తం చాలా అసలు మాకు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా హార్డ్గా ఉంది ఈ విషయాన్ని. ఇది అటు లెక్చరర్స్ కావచ్చు, విద్యార్థులు కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడదాం. చెప్పడమ్మా మీ పేరు? అశ్విత. ఇలా ఈ వార్త తెలిసిన తర్వాత ఎలా అనిపిస్తూ ఉంది మీకు? ఎట్లా ఉంది మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏమనుకున్నారు? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, సో కొంచెం షాకింగ్గానే ఉన్నాం యాక్చువల్లీ. ఎట్లా ఉంటుండే మీరు? చాలా క్లోజ్గా ఉంటుండే, చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఉంటుండే మేము. అంటే విద్యార్థులు అందరూ ముగ్గురికి చనిపోయారు కదా, ఎగ్జామ్స్ స్టూడెంట్స్గా మీరు అందరూ కూడా మంచిగా రాశారా, రాయలేదా? కొంచెం షాకింగ్లో ఉన్నాం కాబట్టి అటెంప్ట్ చేసామంతే. ఇది విద్యార్థులందరూ కూడా ఇవాళ ఇంటర్నల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. తాము సరిగా ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయామనేది కూడా వారి అభిప్రాయం. చెప్పమ్మా మీ పేరు? గాయత్రి. వార్త తెలిసిన తర్వాత ఏమనిపిస్తున్నాం? ఇవాళ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా షాక్ అయ్యాం మేము వినగానే. ఇంటర్నల్స్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఘోర ఘటన జరగడం, అటు విద్యార్థులందరూ కూడా ఒక షాక్గా ఉన్నారని కూడా చెప్పాలి. విద్యార్థులు, లెక్చరర్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.